ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మనుషులు ఏమనుకుంటున్నారో, లేక దేవుని దృష్టి నా మీద ఉందో లేదా అని అనుకుంటున్నారా? ఈరోజు వాగ్దానం విందామండి. నిర్గమకాండము 33:17 నీ మీద నా కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని దేవుడు ఈరోజు మనకి చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నీవు ఒకవేళ దేవా నీవు నన్ను పట్టించుకుంటున్నావా, నన్ను ఎవరు పట్టించుకోరు అని నువ్వు బాధపడితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉంది. అంతేకాదు నీ పేరును బట్టి దేవుడు తెలుసుకున్నాడంట. చాలాసార్లు నా జీవితంలో కూడా మరి వాక్యం చెప్పిన తర్వాత చాలామంది నాకు ఎంతో బాగా చెప్పారని చెప్పినప్పుడు సంతోషిస్తాను. కానీ ఒక్కరు వచ్చి ఈ వాక్యం ఎందుకో నాకేం తట్టలేదు, నన్నేం మార్చలేదు అని అంటే నిరుత్సాహపరచబడతాను. మన జీవితాల్లో కూడా మరి ఎంతో మంది మనల్ని మెచ్చుకున్నా ఆ ఒక్కరు మన ప్రియమైన వారు నిరుత్సాహపరిచే ఒక్క మాటకి మనం చాలా బాధపడతా ఉంటాము. మన విలువను మనమే మరి తగ్గించుకుంటా ఉంటాము. నాకు విలువ లేదని అంటా ఉంటాము. దేవుని సన్నిధిలో అనేక సార్లు నేను మొరపెట్టాను, ప్రభా నువ్వు ఎంత గొప్పగా వాడుకుంటా అని చెప్పావు, ఎందుకు ఈ నిరుత్సాహ మాట వచ్చింది అని నేను బాధపడిన దినాలు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు నాకు చెప్పింది మీకు చెప్తున్నాను. మరి అనేక మంది నిరుత్సాహపరిచిన నీవు నిరుత్సాహపడడానికి వీల్లేదు, ఎందుకంటే నా దృష్టిలో నీ విలువ చాలా ఎక్కువ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మరి 20 సంవత్సరాలు వచ్చిన వయసు గల మరి యవనస్తులు అనుకుంటారంట, ప్రతి ఒక్కరు నన్ను చూస్తున్నారు, ప్రతి ఒక్కరు నన్ను పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరి దృష్టిలో నేను పడుతున్నానని అనుకుంటారంట. 40 ఏళ్ళకు అనుకుంటారంట, ఎవరు నన్ను చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి అని ఏది పట్టించుకోరు. ఇక 60 ఏళ్ళకి వచ్చే వరకే వారికి ఒక అర్థమవుతుందంట, ఏంటంటే మనల్ని ఎవ్వరు పట్టించుకోరు, మనల్ని అంతగా ఎవ్వరు సీరియస్గా తీసుకోరు. ప్రతి విషయంలో మనము ఇంతవరకు మనం బాధపడ్డాము, కానీ ఎవ్వరు మనల్ని అంతగా పట్టించుకోలేదు అని అర్థమవుతుందంట 60 సంవత్సరాలకు. నిజమే, మన జీవితంలో ఆ మనుషుల మాటలను మనం పట్టుకొని ఎలాడుతూ ఉంటాము, లేక వారికి నాకు విలువ ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాము. నిజమైన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, సమస్త ద్వారాలు తెరవగలిగిన దేవుడు, నీ యొక్క విలువను దేవుడు తెలుసు. కాబట్టి ఈరోజు అంటున్నాడు, నిన్ను నేను కలిగజేసిన విధానం నాకు తెలుసు, అది చాలా గొప్పది, అది భయంకరమైనది. నీలో దేవుడు ఒక విలువ అనే ఒక నిధిని దేవుడు పెట్టి ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ విలువనిచ్చే ఆ నిధి నీ జీవితంలో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితంలో పెట్టిన విలువైన నిధి, విలువైన తలాంతు, విలువైన క్యారెక్టర్, విలువైన జ్ఞానము దేవుడు పెట్టి ఉన్నాడు. దుష్టుడు ఆయా ప్రజల ద్వారా నీవు విలువ లేని దానవు, నువ్వు విలువలేని వాడవు, దేనికి పనికిరావు, యు ఆర్ వేస్ట్ అని చెప్పేటట్టుగా సాతానుడు మన చుట్టూన వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడేమో. కానీ నువ్వు వెంటనే దేవుని సన్నిధిలో రహస్యంగా ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చున్నట్లయితే నీ విలువ ఎంతో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. గాడ్ ట్రీట్స్ యూ యాజ్ అ ప్రెషస్ థింగ్. నీవు ఎంతో శ్రేష్టమైన వ్యక్తిగా, మనము ప్రశస్తమైన వజ్రాన్ని ఎలాగైతే దాచిపెట్టుకుంటామో, ఎంత విలువైనదని మనం భద్ర పెట్టుకుంటామో, అది ఎక్కడ దాచిపెడుతున్నాం కూడా మనం గుర్తుంటూ ఉంటుంది. అయితే దేవాది దేవుడు నిన్ను కూడా అలాగ భద్రపరుచుకున్నాడు. ఈ లోకంలోనే నువ్వు ఒక ప్రెషస్, నువ్వు విలువైన వాడిగా నేను భద్రపరుచుకున్నాడు. ఈ లోకాన్ని చూపించడానికి ఆయన వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీ విలువను పెంచుకునే వాక్యాలను చదువు, విలువను పెంచుకునే వారితో నువ్వు ఉండు. ముఖ్యంగా దేవాది దేవునితో నువ్వు సన్నిహిత సావాసం చేస్తే యు వుడ్ నెవర్ బి డిప్రెస్డ్. అంతేకాదు దేవుని యొక్క మాటలు చాలా విలువనిస్తాయి. అంతేకాదు నీ జీవితాన్ని మంచి బాటలు నడిపించడం మాత్రమే కాదు, నీకు ఒక కిరీటాన్ని నీ శిరస్సు మీద పెట్టి ఈ లోకంలో మనుషులందరూ నిన్ను చూసి ఎంతో విలువైన వ్యక్తివని చెప్పే అంతగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరి మాటలు పట్టించుకొని నిజమే ఐఆమ్ వేస్ట్ అని నువ్వు అనుకోకు. ప్రార్థన చేద్దాము. ఈరోజు ఈ ప్రార్థనలో, ప్రభా నీ దృష్టిలో నేను చాలా విలువైన వాడను, నీ కటాక్షం నేను పొందుకున్నాను, ఎవరి ఆమోదం నాకు అవసరం లేదు అనుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నువ్వు చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు. నీ దృష్టిలో మాకు విలువ ఎంతో గొప్పదని చెప్పావు నాయన. మనుషులు మమ్మల్ని పట్టించుకున్న, తీసి పడేసిన, నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడినా నీవు ఎప్పుడు కూడా మాకు అయ్యా ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు నాయన. దేవుని నుండి పొందుకున్న అనుగ్రహం గొప్పది నాయన ప్రభా. మనుషుల యొక్క అనుగ్రహము మేము ఎదురు చూస్తూ ఉంటున్నామేమో, ఈరోజు నీ వైపు చూసి
మేము గొప్ప వ్యక్తులమని, మా విలువ ఎక్కువ అని నువ్వు చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ముందుకు వెళ్తున్నాం నాయన. ఎవరు చెప్పిన మాటలు మేము పట్టించుకోకుండా నీవు మా కొరకు చెప్పిన ప్రతి మాటను మేము రాసుకొని భద్రపరుచుకొని అదేవిధంగా మా గమ్యంను చేరే అంత గొప్ప ఆశీర్వాదం నువ్వు ఇస్తావని నమ్ముచు ఈ ప్రార్థనలో ప్రభా తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితాన్ని విలువ తెచ్చే జీవితంగా, విలువనిచ్చే జీవితంగా, లేక వారి జీవితంలో ఇప్పటి వరకు ఎక్కడైతే విలువ పోగొట్టుకున్నారో అక్కడ గొప్ప విలువ పొందుకునే వారిగా నువ్వు తీర్చిదిద్దుతావని నమ్ముచు నజరేయుడని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాము. ప్రజలను, మనుషులను, మన చుట్టూన వారిని సంతోషపరచడానికి మనం చాలా కష్టపడతా ఉంటాము. దేవుని సంతోషపరచడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ విలువ దేవుని దృష్టిలో చాలా గొప్పది. ఆ లోకం తెలుసుకున్నంత వరకు దేవుడు మీ వెనకాల మీ కొరకు పనిచేస్తూ ఉంటాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.